కలలో కార్తికేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి కనిపించడం అంటే అది ఒక శక్తిమంతమైన, ఆధ్యాత్మికమైన సంకేతం. ఆయన్ను కలలో చూడడం అంటే మీరు ఒక శుద్ధి, బలం, విజయం మరియు ధైర్య మార్గంలో ఉన్నారని సూచిస్తుంది. కలలో కార్తికేయ స్వామి కనిపించడం యొక్క అర్థం. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. 1. విజయం, శత్రు నాశనం. కార్తికేయ స్వామి దేవతల సేనాధిపతి. ఆయనను కలలో చూడటం అంటే మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న శక్తివంతమైన సమస్యలు తొలగిపోతున్నాయి అని సంకేతం. కుడివైపు చూపుతున్న బాణం విజయం మీ వైపు వస్తోంది. 2. బలం మరియు ధైర్యం. కుడివైపు చూపుతున్న బాణం ఈ కల మీకు మానసిక ధైర్యం, శక్తి, నిశ్చయం కలిగించడానికి సూచన. మీరు భయపడే అవసరం లేదు, మీకు లోపల అద్భుతమైన శక్తి ఉంది. 3. ఆత్మశుద్ధి మరియు యోగ దృష్టి. కుడివైపు చూపుతున్న బాణం కార్తికేయుడు సాధారణంగా తపస్సు, సాధన, మరియు స్వశుద్ధికి ప్రతీక. కుడివైపు చూపుతున్న బాణం ఇది మీరు ఆత్మశుద్ధికి, ధ్యానానికి, లేక బాహ్యబాధల నుండి విముక్తి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని సూచిస్తుంది. 4. గురుత్వం మరియు మార్గదర్శనం. కుడివైపు చూపుతున్న బాణం మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే దశలో ఉన్నప్పుడు ఈ కల వస్తే, అది సరైన దారి చూపించాలనే సంకేతంగా ఉంటుంది. సంక్షిప్తంగా, గ్రేటర్ దేన్ మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. కార్తికేయ స్వామి ఆశీస్సులతో మీరు విజయాన్ని, భద్రతను, శాంతిని పొందతారు. మీ అంతర్గత శక్తిని నమ్మండి. మీరు ఆయనను ఎలా చూశారు? ఆయన్ను గుహలో చూశారా? వాహనం మీద, మయూరం మీద వచ్చారా? ఆయన్ను మీరు నమస్కరించారా? ఈ వివరాలు ఆధారంగా మరింత ప్రత్యేకంగా అర్థం చెప్పగలను. చెప్పండి, మీ కలలో ఏ విధంగా కార్తికేయ స్వామి కనిపించారు? ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటివరకు నిజంగా నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 1000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు, మీ ప్రతి కమెంట్కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడున్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్